హైదరాబాద్ ఓయూ ఆర్ట్స్ కళాశాల వద్ద తెలంగాణ విద్యార్థి జేఏసీ ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించారు. సమావేశంలో కేకే కమిటీకి ఇచ్చిన 3 నెలల గడువు పూర్తవుతున్న నేపథ్యంలో కమిటీ నివేదికను టైం బౌండ్లో వెంటనే బహిర్గతం చేయాలని విద్యార్థి ఉద్యమకారులు డిమాండ్ చేశారు. కమిటీ ఏర్పాటు చేసినందుకు సీఎం రేవంత్ రెడ్డిపై తమకు ప్రేమ ఉన్నప్పటికీ కమిటీ నివేదిక ఆలస్యం చేస్తే ప్రభుత్వంపై పోరాటం చేస్తామని విద్యార్థి ఉద్యమకారులు స్పష్టం చేశారు. అలాగే ఉస్మానియా యూనివర్సిటీలో 2 తరాల తెలంగాణ ఉద్యమకారులతో పాల్గొన్న అందరినీ కలుపుకొని సెప్టెంబర్ 16న అపూర్వ సమ్మేళనం నిర్వహించి ఉద్యమకారుల సమస్యల పరిష్కారం కోసం పోరాటం చేయాలని సమావేశంలో నిర్ణయించారు. అంతకుముందు తెలంగాణ ఉద్యమం చేసినటువంటి విద్యార్థి జేఏసీ సమావేశం జరిగింది. ఈ సమావేశం ప్రధానంగా అందరి చర్చల అనంతరం కేకే కమిటీ పెట్టినటువంటి 3 నెలల కాలానికి సంబంధించి ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి పైన మేము ప్రేమ యుద్ధం చేయాలనుకుంటున్నాం. రేవంత్ రెడ్డి పైన ప్రేమ ఉంది కమిటీ ఇచ్చినందుకు, కానీ కమిటీ మీద యుద్ధం చేయాలనుకుంటున్నాం. కమిటీ రిపోర్టుని వెంటనే పెట్టాలని, టైం బాండ్ లోపట దాన్ని బహిర్గతం చేయాలని, మీరు ఇచ్చినటువంటి హామీని నెరవేర్చాలనే ఉద్దేశంతో ఇవాళ సమావేశం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. సమావేశంలో పాత విద్యార్థి నాయకులందరూ కూడా రావడం జరిగింది. మేము ప్రధానంగా మరి ఈ 3 నెలల కాలానికి సంబంధించి మరి సెప్టెంబర్ 16వ తారీఖున ఓయూలో తెలంగాణ 2 తరాల తెలంగాణ ఉద్యమకారుల అపూర్వ సమ్మేళనం పెట్టాలనుకుంటున్నాం. ఎందుకంటే 69 ఉద్యమకారులు చాలా మంది ఉద్యమంలో ఉన్నారు. వాళ్ళకు కూడా న్యాయం చేయాలని, 250 గజం స్థలం ఇవ్వాలని వాళ్ళు కూడా తిరుగుతూ ఉన్నారు. వారి తరఫున కూడా మేమే పోరాటం చేయాలని నిశ్చయించుకున్నాం. అదేవిధంగా ఆ 2 తరాల ఉద్యమకారుల అపూర్వ సమ్మేళనానికి సంబంధించి కార్యాచరణ ఏంటంటే, ముందుగా మన విద్యార్థి నాయకులు మాట్లాడుకున్నట్టుగా అన్ని యూనివర్సిటీల్లో సదస్సులు, మిగతా యూనివర్సిటీ లేని జిల్లాల్లో సమావేశాలు నిర్వహించి తెలంగాణ ఉద్యమంలో పనిచేసిన అందరినీ కలుపుకొని వచ్చి చివరిగా సెప్టెంబర్ 16వ తారీఖున ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కాలేజీలో పెద్ద బహిరంగ సభను పెట్టి, ప్రజలు మీ అందరు తెలుసు, ప్రజలారా విలేకరులారా మీ అందరూ తెలుసు, మేం కదా కొట్లాడింది. మరి ఆర్ట్స్ కాలేజ్ కాడ మేము మీటింగ్ పెట్టి మరొకసారి ప్రభుత్వానికి విన్నవించాలని, గట్టిగా విన్నవించాలని మా విజ్ఞప్తి. ఏంటంటే 250 గజం స్థలం మీరు చెప్పారు, అది మాకు ఖచ్చితంగా ఇవ్వాల్సిందే. పెన్షన్ ఇవ్వాలని మేము కోరుతా ఉన్నాం. అదేవిధంగా మరి గుర్తింపు, గౌరవం కార్డు, ఈ 2 కావాలని మా విన్నపం. దానికి సంబంధించి మా కార్యాచరణ చాలా ఉంది. మా విద్యార్థి నాయకులు అందరూ మాట్లాడతారు. ఇక నుంచి విద్యార్థి నాయకుల విజ్ఞప్తి,